అఫీషియల్గా ప్రారంభించారు. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ రోజుని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధానికి వచ్చి పరిపాలన చేయాలని చెప్పి సంకల్పించాడు. అదేవిధంగా ఈరోజు 34 ఎకరాలు సేకరించడమే కాదు, వీళ్ళ బిల్డింగ్ కట్టుకు సొంత ఇల్లు కట్టుకుని సొంత ఇంట్లోకి వచ్చి చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా కోరేది ఏంటంటే మన రాజధాని నుంచి పరిపాలన చేయాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత నమ్మకంతో గెలిపించారు. అదే స్ఫూర్తితో ఆయన పనిచేసి ఇలా మంచి రాజధానిని నిర్మించడానికి అన్ని ప్రయత్నంలో భాగంగా చేసి ఇలా 4 మంత్రిత్వ శాఖలు ఇక్కడికి వచ్చి కన్వే కూడా జూలై 27 నాటికి అన్ని శాఖలు కూడా ఇక్కడికి వచ్చి పరిపాలన జరుగుతుంది. అది మొత్తం మీద జూలై 27 నాటికి అన్ని మంత్రిత్వ శాఖలు కూడా పూర్తి స్థాయిలో సచివాలయం ఇచ్చే కార్యకలాపాలు ప్రారంభిస్తాయని చెప్పి హోంమంత్రి చినరాజప్ప గారు చెప్తున్నారు. మొత్తం మీద వెలగపూడిలో సచివాలయం ప్రారంభమైంది, 4 మంత్రిత్వ శాఖలు ప్రారంభమయ్యాయి, 2 మంత్రులు తమ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. ఇక మీదట ఫేజ్ వైజ్గా ఏ బ్లాక్ పూర్తయిన వెంటనే ప్రతి బ్లాక్ కూడా ఎప్పుడు పూర్తయితే అప్పుడు ఆయా బ్లాకుల్లో ఏ మంత్రిత్వ శాఖలు అయితే కేటాయించారో ఆయా శాఖలు ఇక్కడికి రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉద్యోగుల తరలింపు కార్యక్రమం కూడా ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో జూలై 27 కల్లా డెడ్ లైన్ విధించి నిర్మాణ కంపెనీలకు కూడా స్పష్టంగా తెలియజేశారు. జూలై 27 కల్లా అన్ని బ్లాకుల్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి అప్పగించాలని చెప్పామని చెప్పి కూడా మంత్రులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో శ్రీకాంత్, HM టీవీ, వెలుగుడి నుంచి.